ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ళు అంటున్నారు. 3 ఏళ్లలో ఎన్నికలు, 3 ఏళ్ల తర్వాత మనమే సీఎం. ఏంటి 3 ఏళ్ల కాన్సెప్ట్? అంటే కేంద్రం నుంచి అన్న సమాచారం ఉందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఊహించుకుంటున్నారా? మొన్న మధ్య 2027లోనే ఎన్నికలు అన్నారు, 2026 అని కొంతమంది అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా 3 ఏళ్ళు అంటే ఆయన ఉద్దేశం 2028లో ఎన్నికలు అనేది. ఎందుకంటే ప్రస్తుతం 25లో ఉన్నాం, 26, 27, 28 3 ఏళ్ళు అంటే 3 ఏళ్లలో మనం సీఎం అయిపోతాము అంటే ఆయన దాని అర్థం ఏంటి? 2028లో ఎన్నికలు వచ్చేస్తాయి అనేది. అంటే 2027లోనే ఎన్నికల హడావుడి జరిగిపోద్ది 2028లో వస్తే. అది రావాలంటే మామూలుగా సాధారణంగా ఎన్నికలు జరిగితే రావు, నో డౌట్. అందులో జమిలీ ఎన్నికలు జరిగితేనే వస్తాయి. అది కూడా జమిలీ ఎన్నికలు కూడా ముందు రావాలని అనుకుంటే వస్తాయి. 2028లో కనుక ఎన్నికలు పెడితే మొత్తం అన్ని మార్పులు చేయాలి, అన్ని రాష్ట్రాలు అంగీకరించాలి. కొన్ని రాష్ట్రాలకు మాత్రమే 2028లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా పెద్దగా ఇబ్బందులు పడవు. నిన్న కాక మొన్న ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు, ఎందుకంటే వాళ్ళు 2 ఏళ్లలోనే అధికారం కోల్పోవాల్సి వస్తుంది. ఇంకా 2-3 ఏళ్ల సమయం ఉన్న రాష్ట్రాలు ఈ అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి. ఇప్పుడు రేపు తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి, బీహార్లో ఎన్నికలు జరుగుతాయి. వీళ్ళు వెంటనే 2028 అంటే 2 ఏళ్లలోనే వాళ్ళు వాళ్ళకున్న ప్రజలు ఇచ్చిన ఆ పదవీ కాలాన్ని వదులుకోవాలి. ఎన్డీఏతర రాష్ట్రాల్లో ఖచ్చితంగా అది వ్యతిరేకత అవుతుంది, వాళ్ళు అంగీకరించరు. ఎన్డీఏ కూటమిలో ఉన్న రాష్ట్రాలు అయితే మాత్రం అంగీకరిస్తాయి, నో డౌట్. కానీ ఎన్డీఏతర రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడు ఎక్కువ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? కాకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారి క్యాలిక్యులేషన్ ఏంటో ఏ లెక్కో తెలియదు. కానీ ఈ మధ్యన ఈ 3 ఏళ్ల పాట పాడుతున్నారు, 2028లోనే ఎన్నికలు వస్తాయి అనేది వైసీపీ నేతల్ని, శ్రేణుల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, కానీ దానికి తగ్గ ప్రిపరేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఆ మాట నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట మీద ఆయనకే నమ్మకం ఉంటే ఈ పాటికి ఆయన ప్రజల్లో ఉండాలి, ఈ పాటికి కసరత్తు మొదలు పెట్టాలి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి దిశానిర్దేశం చెయ్యాలి. అసలు ఏంటి, మనం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది సంస్థాగతంగా అన్నీ ఈ పాటికి కంప్లీట్ చేయాలి. ఒక పక్కా ప్రణాళిక రెడీ చేసుకోవాలి. ఏడాది అయిపోతుంది. ఆయన ఇంకా 3 ఏళ్లలో ఎన్నికలు అంటే ఇంకెంత, ఇంకా 2 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఇంకా 26, 27 ఏం చేసినా ఇప్పుడే. నిజంగా ఆయన మళ్ళీ పాదయాత్ర చేసినా, ప్రజల్లో తిరిగినా, ఏం చేసినా ఒక ఏడాది పాటు ప్రజల్లో ఉండాలి అని అనుకున్న ఈ పాటికి మొత్తం ఆ వర్కౌట్ అంతా చేసేయాలి. ఎండాకాలాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, శీతాకాలాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఈ ఎండాకాలం కదా అని కూర్చుంటే మళ్ళీ ఇంకో ఎండాకాలం రాకుండా ఉంటుందా? ఇప్పుడు ఎండలు కదా అని అనుకుంటే, ఒకప్పుడు మరి అలా అనుకుంటే 2019లో ఆయన సీఎం అయి ఉండేవాడు కాదు కదా. 2014లో ఆయన ఇప్పటికే కూడా అదే చెప్తున్నారు కదా, 67 మంది ఎమ్మెల్యేలు వచ్చినా సరే 2 ఏళ్ళు మాత్రమే ఉండి 3 ఏళ్ళు అసెంబ్లీకి దూరంగా ఉండి ప్రజల్లో ఉన్నారని కదా అప్పుడు చెప్పింది. మరి ఈయన లెక్క ప్రకారం 3 ఏళ్ళు అంటే ఈ 3 ఏళ్ళు అయినా ప్రజల్లో ఉండాలి కదా. బెంగళూరులో కూర్చుంటాను, అవసరమైతే పులివెందులు వచ్చి వెళ్తారంటే ఎలా కుదురుద్ది? కానీ ఆ 3 ఏళ్ల పాట ఏంటి, ఆ 3 ఏళ్ళ వెనక అసలు ఆంతర్యం ఏంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో రోజు చెప్తే ప్రజలకి, వైసీపీ శ్రేణులకు క్లారిటీ వస్తుంది.